ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి పిల్లల మరికి వచ్చామండి. యాక్చువల్గా రేపు ఓపెనింగ్ ఉందంట, వెళ్ళిన తర్వాత అర్థమైంది ఈరోజు ఓపెనింగ్ లేదని. బట్ కొంతమంది అయితే వెళ్తున్నారు. సరే లోపల చూద్దామండి, బయట నుంచి చూపిస్తున్నాము. చూడండి ఎలా ఉందో మొత్తం డెకరేషన్, చాలా బాగుంది కదా. పెయింటింగ్ వర్క్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ గేట్ వేసేసారు. ఇంకా రేపు ఓపెనింగ్ కాబట్టి ఇప్పుడు పెద్దగా ఏం లేదు. మా చిన్నోడు చూడండి ఎలా గేమ్స్ ఆడుతున్నాడో, అక్కడనే లోపలికి వెళ్తామంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. సో రేపు ఓపెనింగ్ ఉంటుంది, వెళ్ళే వాళ్ళందరూ రేపు వెళ్ళొచ్చు. ఇలా ఒక ట్రైల్ వేసామండి. చూడండి ఆ చెట్లు అనేది చాలా మంచి గ్రోత్ పెంచి మళ్ళీ అంతా పిల్లలు మరిలా వాళ్ళు రెడీ చేసేసారు. చూడండి మంచిగా గ్రీనరీ, అంత కట్టింగ్ అదంతా చేసేసారు. చూడండి ఇంకా పనులు నడుస్తున్నాయి. ఇలా ఈ షార్ట్ వీడియో ఇలా తీసేసాను బాగా. అసలు చూడండి ఎంత బాగుందో, చెట్లన్నీ గ్రీన్గా అయిపోయినాయి. అప్పుడు మనము ఒక 2 years బ్యాక్ ఈ చెట్లు అనేది ఆక్సిజన్ పెట్టి మనము చాలా కష్టపడ్డాం కదా, చెట్లని ఇలా అయిపోయినాయి అది దాన్ని మస్తు టాక్ వచ్చింది న్యూస్లో కూడా. సో ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు చాలా బాగా అవేర్నెస్గా అయిపోయాయి చెట్లు, చాలా బాగున్నాయి. మనకి వే ఆఫ్ రూట్ కూడా వెళ్ళొచ్చు ఇప్పటికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్రొకడైల్ చూడండి బయటకు వచ్చింది. యాక్చువల్గా అక్కడ ఫీమేల్ క్రొకడైల్ ఉంది, మేల్ క్రొకడైల్ ఉంది. యాక్చువల్గా ఒకటి బయటకు వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి ఫిష్ ట్యాంక్ దగ్గర ఆల్రెడీ నేను పాత వీడియోస్లో ఫిష్ ట్యాంక్ తీసాను. బట్ ఈరోజు ఓపెనింగ్ చేస్తాము అని చెప్పారు. యాక్చువల్గా కాకపోతే రేపంట. సో నేను వెళ్ళాము, జస్ట్ ఇక మళ్ళీ తీసిన వీడియోని తీసాను. రేపైతే ఇంకా మీకు డెకరేషన్స్ కొంచెం బాగుంటుంది. వెళ్ళే వాళ్ళు వెళ్ళండి తప్పకుండా. ఎంతమంది రేపు వెళ్తారో నాకు కామెంట్ చేయండి. చూడండి ఫిషెస్ అన్ని బ్లాక్ కలర్, అన్ని డిఫరెంట్ ఫిషెస్ అండి, అన్ని డిఫరెంట్ ఉన్నాయి. ప్రతి ఎక్వేరియంలో ప్రతిదీ డిఫరెంట్ ఉంటాయి. ఎల్లో ఫిషెస్, వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో. ఈ జింకల దగ్గరికి వెళ్ళామని చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో. అసలు వీడియో మాత్రం నాకు చాలా నచ్చిందండి. ఈ జింకలన్నీ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మీరు దాన్ని చిన్న చిన్న ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళండి. పాపం ఎంత ఆకలి మీద చూస్తున్నాయో, ఎంత బాగున్నాయి చూడండి. అసలు చిన్న చిన్న కూనలు అండి అవి. అసలు అట్లా 800 జింకలు వచ్చాయంటండి, తీసుకోవచ్చు. చాలా బాగుంది. దీనికోసం జింకల కోసమైనా మేము వెళ్ళాల్సిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లా సెల్ఫీస్, పిక్చర్స్, ఫ్యామిలీ ఫొటోస్ ఒక 1 hour అదే అయిపోయిందండి. బాగా పిక్స్ దిగేసి అది చేసేసి ఒక రౌండ్ అంతా తిరిగేసి మొత్తానికి మీకు వీడియో బ్లాగ్ అయితే చేసేస్తాను పూర్తిగా. ఇలా ఈ డే మొత్తం అయిపోయిందండి. ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాము తినడానికి. చికెన్ ఫ్రై అండ్ రైస్, వంకాయ చట్నీ ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని అందరం ఫ్యామిలీ డిన్నర్లో తినేసేసి చాలా ఎంజాయ్ చేసాము ఈ మూమెంట్. ఇంకా అక్కడ మేము తినేసిన తర్వాత మా గ్యాంగ్ కన్నా కుక్కల గ్యాంగ్ అయితే ఎక్కువైపోయిందండి. అసలు చూడండి వెళ్ళట్లేదు. చిన్న కుక్కలు, చిన్న కూరలు ఎట్లా వచ్చినాయంటే ఒక కుక్కకు పెడితే ఇంకో కుక్క ఫీల్ అయ్యేటట్టుంది. సో ఏ కుక్కకి ఏం పెట్టకుండా మేము వెళ్ళేటప్పుడు ఉన్న రైస్ దానికి పెట్టేసి వచ్చాము. వీడియో దీంతో ఎండ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మహబూబ్నగర్ పిల్లని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.